దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పేటరేగిపోతున్నారు. తెలంగాణలో రోజు నమోదు అవుతున్న 100 కేసుల్లో 35 కేసులు సైబర్ మోసాలపైనే ఉండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవితతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంతే వేగంగా సైబర్ నేరగాలు కూడా కొత్త కొత్త టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కూడా హైదరాబాద్లో రోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అసలు సైబర్ నేరాలకు సంబంధించి పూర్తి వివరాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వారం రోజుల్లో కావచ్చు, ఈ నెల రోజులలో ఎలాంటి నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి మేడం? మీరు అన్నట్టు సైబర్ నేరాలు మనకి 100 కేసెస్ డైలీ రిపోర్ట్ అయితే మినిమం 30 సైబర్ ఫ్రాడ్స్ ఉంటున్నాయండి హైదరాబాద్ సిటీలో చూస్తే. అంటే 30% వరకు చేరిందనమాట. ఇంతకుముందు 5-10 అట్లా కేసెస్ ఉండేవి. రోజు రోజుకు కేసెస్ రిపోర్టింగ్ అనేది చాలా పెరుగుతుంది. ఈ రీసెంట్గా మనం చూస్తే ట్రేడింగ్ ఫ్రాడ్స్, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ తోటి జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఈ ఫ్రాడ్స్ మనకి ఎక్కువగా ఈ మధ్య రిపోర్ట్ అవుతున్నాయి. మేము ట్రేడింగ్ పేరుతో, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఎక్కువగా ముందు లాభాలు చూపించి మిగతా దాదాపు కోట్ల రూపాయలు కూడా ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేడం. షేర్ మార్కెట్ అని చెప్పేసి వివిధ యాప్ల ద్వారా గ్రూపులు క్రియేట్ చేసి అసలు ఈ షేర్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి మోసం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు మేడం సైబర్ క్రిమినల్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కేసు చెప్తానండి. మనకి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చారు కంప్లైంట్ తీసుకొని. ఏమనంటే ఆయన రెగ్యులర్గా స్టాక్ ట్రేడింగ్ ఇవన్నీ చేస్తారు. ఆయనకు ఐడియా ఉంది ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి షేర్స్లో పెడితే ఎట్లా ప్రాఫిట్ వస్తుంది అనేది ఆయనకు తెలుసు. ఆయనకి టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే ఇట్లా ఈ ఫలానా దానిలో షేర్స్ కొంటే మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. వస్తే ఇతను వెరిఫై చేద్దామని అది చూశారు. తర్వాత వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇంకా ఎడ్యుకేట్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేది, ఎక్కువ పెరుగుతుంది అనేది ఎడ్యుకేట్ చేస్తామని చెప్పేసి ఒక 1 వీక్ 10 డేస్ ఆయనకి దీని మీద క్లాసెస్ తీసుకున్నారు. వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే ఒక 100-200 మంది ఉంటారు. వాళ్ళందరూ మేము ఫలానా దానిలో ఇన్వెస్ట్ చేసాము, దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మాకు ఇంత రిటర్న్స్ వస్తున్నాయి, ఈ షేర్స్లో పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, అరే నాకు ఇప్పుడే వచ్చినాయి 1 lakh పెడితే నాకు 1,50,000 వచ్చినాయి, షేర్స్ వాల్యూ పెరిగింది అని ఇట్లా వాళ్ళు చాటింగ్ అనమాట గ్రూప్లో. నిజంగా గ్రూప్లో ఉంటారా అని అంటే అదంతా ఫేక్. యాక్చువల్గా ఫ్రాడ్స్టర్సే ఒక 10 మంది 20 మంది కూర్చొని మొబైల్ నంబర్స్ డిఫరెంట్ సిమ్స్ తోటి వాట్సాప్ లాగిన్స్ అయ్యి వాళ్ళే ఇన్వెస్ట్ చేసినట్టు, వాళ్ళే రిటర్న్స్ తీసుకున్నట్టు మనకు మెసేజ్లు పెడతా ఉంటారనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈయనకి ఒక ట్రైనర్ను కూడా అలాట్ చేస్తారు. మోనికా అని చెప్పేసి, లేకపోతే ఇంకెవరో మార్టిన్ అని ఏదో ఒక ట్రైనర్ని అలాట్ చేసి వాళ్ళు స్పెషల్గా ఈయన మీదే ఫోకస్ చేస్తారనమాట. ఫోకస్ చేసి మీరు ఫలానా షేర్లో ఇట్లా చేయాలండి, ఇంత చేస్తే ఇలా వస్తుంది అని ట్రైన్ చేస్తారు. అట్లా కొన్ని రోజులు ట్రైన్ చేసి ఇతనికి బాగా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి 1 వీక్ 10 డేస్ అట్లా ట్రైనింగ్ చేసినాక ఇంత ఇన్వెస్ట్ చేపిస్తారనమాట. స్మాల్ అమౌంట్స్ తోటి ఇన్వెస్ట్ చేపించి రిటర్న్స్ చూపిస్తారు. ఈయన డాష్బోర్డ్లో కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేశారు అని అంటే 2.5 lakhs మనకి వితిన్ షార్ట్ టైం వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. తర్వాత ఆయన అది చూసి మోటివేట్ అయ్యి ఇంకా 3-4 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఆయనకి మళ్ళీ రిటర్న్ ఇంకా పెరుగుతుంది, వచ్చే అమౌంట్ పెరుగుతుంది. అప్పుడు విత్డ్రావల్కి వెళ్తాడనమాట. నిజంగా నాకు ఇది విత్డ్రా ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒక 7 lakhs విత్డ్రా కూడా చేసుకున్నారు. విత్డ్రా కూడా అవుతుంది, నాకు అమౌంట్ విత్డ్రా అయింది కాబట్టి నేను ఇంకా ఇన్వెస్ట్ చేస్తానని ఆయన ఇంకా అమౌంట్స్ పెంచాడనమాట. ఇన్వెస్ట్ 10 lakhs 20 lakhs అలా చేసేసరికి డాష్బోర్డ్లో కనిపిస్తూ ఉంటుంది. 10 lakhs పెట్టగానే ఆయనకి 12-13 lakhs వచ్చినట్టు కనిపిస్తుంది. అట్లా పెట్టుకుంటా పోయి ఒక స్టేజ్లో 30 lakhsకి వెళ్ళేసరికి ఈయన విత్డ్రా చేసుకోవాలని ట్రై చేస్తాడు. చేస్తే వాళ్ళు ఏమంటారంటే మీ బ్యాలెన్స్ తక్కువ ఉంది, నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది, ఎందుకంటే ఫలానా షేర్స్ వాల్యూ తగ్గింది, మీరు కనుక విత్డ్రా చేసుకోవాలి అని అంటే మీరు ఇంకో 30 lakhs ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మీరు మొత్తం 60 lakhs విత్డ్రా చేయొచ్చు అని అంటారు. అంటే ఇతను నిజమే అనుకుంటాడు. అనుకొని ఇంకో 30 lakhs పెడతాడు.
ఇంకో 30 lakhs పెడితే ఇప్పుడు విత్డ్రా అని అంటే మీరు ఇంకో పెట్టాలని అంటారు. ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అని అంటే ఎవరైనా కానీ వాళ్ళు కన్విన్స్ అయిపోతారనమాట. అట్లా సైకలాజికల్ గేమ్ వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి విక్టిమ్స్ని వీళ్ళు చెప్పేది నిజంగా నేను ఇప్పుడు చేయకపోతే నిజంగా బ్లాక్ అయిపోయి నేను పెట్టిన డబ్బులు కూడా రావేమో, 60 లక్షలు నాకు రావాలి, నేను కనీసం ఇంకా కేవలం 10 లక్షలు పెడితే నాకు వచ్చేస్తాయి కదా, ఏముంది నా దగ్గర లేకపోయినా ఫ్రెండ్ని అడిగి పెట్టేస్తాను సో దట్ నాకు మొత్తం వస్తాయి అనుకుంటాడనమాట. అట్లా కన్విన్స్ చేసేస్తారు. అలా చేసి ఆయన 1.8 crore దాకా పోగొట్టుకున్నారండి. పోగొట్టుకొని ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఆయన అర్థమైంది అప్పటికి ఆయనకి ఇంకా బ్లాక్ అయిపోయేసరికి అర్థమైంది. నాకు రావటం లేదు అని మెసేజ్ పెట్టగానే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ నుంచి డిలీట్ చేసేస్తారు. నాకు రిటర్న్స్ రావటం లేదు అని ఎప్పుడైతే ఆయన పెడతాడో వెంటనే డిలీట్ అయిపోతాడు గ్రూప్ నుంచి డిలీట్ అయినప్పుడు ఆయనకి అర్థమైంది అనమాట. ఓహో ఇదేదో దీనిలో ఫిషీగా ఉందని చెప్పేసి ఇమీడియట్గా అతను సైబర్ క్రైమ్ పిఎస్ని అప్రోచ్ అవుతారు. డిజిటల్ లాక్ వేసుకుంటాము, అది సరిగా ఉందా లేదా 2-3 సార్లు చెక్ చేసుకుంటాము. అలాంటిది ఇప్పుడు మన అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి, అవి ఫోనుల్లో ల్యాప్టాప్లు అన్నీ ఓపెనే ఉంటాయి. సో అది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. మన ఫోన్పే లేకపోతే గూగుల్ పే ఇవన్నీ కూడా మనం పెట్టుకునే పాస్వర్డ్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అవి యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాడ్స్టర్స్కి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము ఇలాంటి మోసపు మాటల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సైబర్ ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేయొచ్చండి.